హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు కలాస్ వ్లాగ్స్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ సంక్రాంతికి సరికొత్త పిండి వంటతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు అరిసెలు రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అందరికీ తెలిసిన విషయమే, కాకపోతే అరిసెలు చేయడంలో కొంతమందికి ఏంటంటే పాకం తెలియక కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారండి. సో ఈ వీడియోలో అయితే పక్కా కొలతలతో అరిసెలు చక్కగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించాము. అలాగే పాకం కూడా కరెక్ట్గా పాకం ఎలా తీయాలో, సో ఎలా తీస్తే అరిసెలు చాలా చక్కగా నీట్గా అలాగే చాలా టేస్టీగా ఎలా వస్తాయో మీకు ఈ వీడియోలో చూపించామండి. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ విజిట్ చేసి ఈ వీడియో చూసిన వారు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము కొత్తగా ఏ వీడియో కూడా అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. సో మేము ఇక్కడ ఏంటంటే రేషన్ బియ్యం తీసుకున్నాము. రేషన్ బియ్యంని ఓవర్ నైట్ నానబెట్టేసి ఫస్ట్ నానబెట్టే ముందే చక్కగా నీట్గా ఒక 2-3 సార్లు బాగా కడిగేసుకోవాలండి. కడిగేసుకొని నైట్ మొత్తం నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకున్న తర్వాత ఒక 2 సార్లు వాష్ చేసేసుకొని బియ్యాన్ని కడిగి వాటిని వాటర్ లేకుండా ఇలా కాటన్ క్లాత్ పైన కాసేపు ఆరనివ్వాలండి. కొంచెం బాగా ఆరిన తర్వాత ఏదైనా వీటిని మిల్లు పట్టించుకోవాలండి. సో మెత్తగా మిల్లు పట్టించేసుకోవాలి. సో చూసారుగా ఇలా మిల్లు పట్టించిన తర్వాత ఖచ్చితంగా పిండిని అయితే మనం జల్లించుకోవాలి. సో పర్ఫెక్ట్గా మనకి అరిసెలు చక్కగా రావాలి అంటే పిండిని అయితే జల్లించుకోవాలండి. సో జల్లించుకున్న తర్వాత మనకి పిండి ఆరిపోకుండా ఎప్పటికప్పుడు పిండిని చేత్తో పైన గాలికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఇలా గట్టిగా అడుచుకోవాలండి. అప్పుడు మనకి ఏంటంటే పిండి త్వరగా ఆరిపోకుండా ఉంటుంది. సో మనం ఈ పాకం పట్టేంత వరకు పిండి అనేది ఆరిపోకుండా ఉండడం కోసం సో చూసారుగా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చేయాలండి. సో పిండి అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి గాలికి ఎక్స్పోజ్ అవ్వకూడదు. సో చూసారుగా ఇలా ఇది కొంచెం పొడి మొరుంగా వచ్చింది. దాన్ని అయితే మేము పక్కకు తీసేసుకున్నాము. సో పిండిని ఈ విధంగా ఉంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం రెడీ చేసుకుందామండి. సో కేజీ బియ్యం తీసుకున్నామండి. కేజీ రేషన్ బియ్యం తీసుకొని నానబెట్టుకున్నాము. అదే పిండి మిల్లు పట్టించాం కదండి. సో ఇప్పుడు ఏంటంటే బెల్లం కేజీ బియ్యానికి 3/4 కేజీ బెల్లం అయితే సరిపోతుంది. సో బెల్లాన్ని ఇలా చక్కగా తరుక్కోవాలి. తురిమేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకొని పాకం వీడియోలో చూపిస్తున్న వరకు పాకం వచ్చేంత వరకు మనం సిమ్లో పెట్టుకొని మనం చక్కగా పాకం వచ్చేంత వరకు బాగా కలుపుతూ ఉండాలండి. సో చూసారుగా హై ఫ్లేమ్ పెట్టినట్లయితే మనకి మాడిపోతుందండి. సో అలా కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పాకం వచ్చేంత వరకు చూడాలండి. సో గిన్నెలో వాటర్ని వేసుకొని చూసారుగా కొంచెం మెత్తగా వచ్చిందండి. ఇంకొంచెం పాకం రావాలి. సో వచ్చిన తర్వాత ఇంకొంచెం ఒక 2 మినిట్స్ పాటు వెయిట్ చేద్దామండి. సో ఇప్పుడు ఒకసారి చూద్దాము. సో చూసారుగా వాటర్లో వేసుకొని ఇలా పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉంటే మనకి సరిపోతుందండి. సో చూసారుగా మనకి ఈ విధంగా రావాలి పాకం. ఇలా వస్తే సరిపోతుందండి. మీకు కొంచెం టెస్టింగ్ కోసం ఏంటంటే ఏదైనా గిన్నెకి కానీ కొడితే టక్మన్ సౌండ్ రావాలండి. అలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్తో నువ్వు పప్పు వేసుకోవాలి. నువ్వులు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. నువ్వులు యాడ్ చేయడం వల్ల మరింత టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి. ఇప్పుడు కొద్దిగా వరిపిండిని తీసుకుంటూ మొత్తం ఒకేసారి కదండి, కొద్దిగా తీసుకుంటూ ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. కొద్దిగా వేసుకోవడం వల్ల మనకి కలుపుకోవడం అయితే ఈజీగా అవుతుంది. కొంచెం సగం పిండి వేసుకొని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. సో అప్పుడు మనకి కొంచెం ఈజీగా మనం కలుపుకోగలుగుతామండి. సో అలాగే పాకం కూడా వచ్చేస్తూ ఉంటుంది స్టవ్ ఆన్ చేయడం వల్ల. సో మనకి ఏంటంటే చూసారుగా 3/4 కేజీ బెల్లానికి కేజీ పిండి అయితే చక్కగా పట్టిందండి. అది మీ బెల్లం క్వాలిటీ మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో ఏంటంటే మనం కొద్దిగా పిండిని వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ రావాలండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత
ఒకసారి బాగా కలుపుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల మరింత టేస్ట్ అనేది అంటే వస్తుందండి. మంచి ఫ్లేవర్ అనేది మనకి అరిసెలకి యాడ్ అవుతుంది. సో, అరిసెలు మరింత టేస్టీగా వస్తాయండి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. సో, చూసారుగా కాస్త చల్లారే వరకు మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందామండి. సో, చల్లారిన తర్వాత దీన్ని వేరే మిక్సింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. కొంచెం మనం అరిసెలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి దీంట్లోకి షిఫ్ట్ చేసుకున్నామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాము. ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కాస్త హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దామండి. సో, ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అయింది కదండీ! ఇప్పుడు కొద్దిగా కొంచెం బాల్ సైజు ఉండల్లా తీసుకొని వాటిని బాగా బాల్స్‌లా చేసుకొని ఏదైనా పాలిథీన్ కవర్ పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా ఈ చిన్న సైజులో అరిసెల్లా వేసుకొని ఆయిల్‌లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. సో, కొంచెం డెలికేట్‌గా ఉంటాయి కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి. సో, చక్కగా ఇలా రెండు వైపులు తిప్పుకొని మనం ఏంటంటే కొంచెం ఫ్రై చేసుకొని ఒకసారి మనకి అరిసెల సట్రాలు మీ దగ్గర ఉన్నట్లయితే 2 కలిపి ఇలా మనకి ప్రెస్ చేస్తే మనకు ఆయిల్ అనేది వచ్చేస్తుందండి. లేదు అనుకుంటే ఏదైనా హెల్ప్ ఇలా మేము మూగిడితో హెల్ప్ తీసుకొని మేమైతే ఆయిల్ని ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసుకుంటే ఆయిల్ అంతా వచ్చేసింది. దాన్ని కొంచెం పక్కన పెట్టేసుకుంటే మనకేంటంటే ఆయిల్ అనేది దిగుతుందండి. సో, నెక్స్ట్ ఏంటంటే మిగతాది వేరే అరిసెను కూడా వేసేసుకుందాము. సో, ఈలోగా ఇదేంటంటే వేగుతుంది. సో, ఫస్ట్ మనం వేయించుకున్నాం కదండీ! ఆ అరిసెను తీసుకొని మనం ఏంటంటే దానికి ఇక ఆయిల్ ఉంటుంది కాబట్టి సో, ఏదైనా గిన్నెని కొంచెం ఫ్లాట్‌గా ఉండే బాటమ్ మనకి ఫ్లాట్‌గా ఉండే గిన్నెని తీసుకొని కొంచెం ప్రెస్ చేసినట్లయితే ఆయిల్ ఏమైనా ఉన్నట్లయితే మనకి ఆయిల్ వచ్చేస్తుందండి. సో, మనకి కొంచెం అరిసెలకి కొంచెం ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది కాబట్టి మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. సో, ఇప్పుడు మనకి నార్మల్‌గా అన్నం వార్చుకునేది కానీ ఇలా కన్నాల గిన్నె ఉంటుంది కదండీ! వాటిలో కనుక మనం అరిసెలు పెట్టుకున్నట్లయితే మనకి ఈజీగా ఆయిల్ అనేది కారిపోతుంది. సో, చక్కగా తినేటప్పటికి నీట్‌గా ఆయిల్ అంతా మనకి రిమూవ్ అయిపోతుందండి. సో, ఇదే ప్రాసెస్‌లో మిగతా అన్నిటిని కూడా చేసేసుకోవాలి. సో, చూసారుగా మనకి మీ దగ్గర అరిసెలు చేసుకునే సట్రాలు ఉంటే గనక చక్కగా మనం ఆయిల్‌లో నుంచి తీసుకునేటప్పుడు 2 ప్రెస్ చేసుకుంటే మనకి ఆయిల్ అనేది వచ్చేస్తుంది. లేదంటే మూడితో ఏదైనా హెల్ప్ తీసుకొని మనం ప్రెస్ చేస్తే ఆయిల్ అనేది వచ్చేస్తుందండి. నెక్స్ట్ ఏంటంటే ఇలా ఫ్లాట్‌గా ఉండి బాటమ్ ఫ్లాట్‌గా ఉన్న గిన్నెతో ఏదైనా బౌల్‌తోని మనం కొంచెం ప్రెస్ చేసినట్లయితే మనకి మిగతా ఆయిల్ ఏమన్నా ఎక్సెస్ ఆయిల్ ఉంటే మనకి సపరేట్‌గా అయిపోతుందండి. సో, దాన్ని మనం ఇలా అన్నం వార్చుకునే గిన్నెలో కానీ మనం కాస్త లేదంటే వరిగడ్డి ఎండుగడ్డి ఉంటుంది కదండీ! అది అవైలబుల్‌గా ఉన్నవాళ్ళు ఆ గడ్డి మీద అయినా కూడా వేసుకోవచ్చు. సో, అవైలబుల్‌గా లేని వాళ్ళు ఈ విధంగా సో, చూసారుగా అన్నం వార్చుకునే గిన్నెలో ఇలాంటి గిన్నెలో పెట్టుకున్నట్లయితే మనకి ఒక 1 అవర్ అలా ఉంచుకున్నట్లయితే ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోతుందండి. సో, ఇలా చేసినట్లయితే చక్కగా మనకి అరిసెలైతే చాలా ఈజీగా ఒక్కరైనా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయొచ్చండి. సో, తప్పకుండా డెఫినెట్‌గా ట్రై చేయండి. సో, ఒకటేంటంటే 1 కేజీ బియ్యంకి 3/4 కేజీ బెల్లం అండి. అది ఒక కొలత. నెక్స్ట్ ఏంటంటే మనకి పాకం వచ్చేటప్పుడు ముద్ర పాకం రావాలండి. అది కూడా మనకి వాటర్‌లో వేసుకొని చెక్ చేసుకుంటాం కదా! అది మనం పాకం అనేది ఒక మెత్తగా బాల్ షేప్‌లో వచ్చేయాలి. అది ఏదైనా ఒక గిన్నె కొడితే టప్‌మని సౌండ్ రావాలండి. అదొస్తే అరిసెలు మనకి చక్కగా రెడీ పాకం వచ్చేసినట్టు. అప్పుడు మనం ఏంటంటే వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనకేంటంటే పిండిని వేసుకొని కలుపుకోవాలి. అలా చేస్తే చక్కగా మనకి అరిసెలు వేసుకుంటే ఎంతో ఈజీగా చాలా టేస్టీ అయిన మెత్తగా వచ్చే అరిసెలు రెడీ అండి. సో, సంక్రాంతి స్పెషల్ అరిసెలు అయితే మనకి రెడీ అయిపోయాయి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాము. సో, తప్పకుండా ఈ అరిసెలు వీడియోలో చూసి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా చక్కగా వస్తాయండి. ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు ఏమైనా ఉన్నాయి అంటే తప్పకుండా మాతో షేర్ చేసుకోండి.
సో చూసారుగా సంక్రాంతి స్పెషల్ అరిసెలు అయితే రెడీ అండి. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.